కాచిపేట రైల్వే స్టేషన్లో జీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్, చైల్డ్ వెల్ఫేర్ అధికారుల సంయుక్త తనిఖీలు నిర్వహించారు. దర్భంగా ఎక్స్ప్రెస్లో అక్రమంగా తరలిస్తున్న మైనర్స్ను గుర్తించి రక్షించారు. సుమారు 34 మంది మైనర్ పిల్లలు రెస్క్యూ టీం రక్షించింది. ఈ కేసులో మొత్తం 4 దళారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీహార్ నుంచి సికింద్రాబాద్కు పని కోసం మైనర్స్ను అక్రమంగా తరలిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ తిరుపతి. దర్భంగా ఎక్స్ప్రెస్లో ఎంతమందిని ఇంకా గుర్తించారు, అసలు ఎలా తెలుస్తుంది, ఏం చెప్తున్నారు వెల్ఫేర్ అధికారులు? సతీష్, దర్భంగా ఎక్స్ప్రెస్ ట్రైన్ లో అయితే 34 మంది మైనర్లను అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. హన్మకొండ జిల్లా కాచిపేట రైల్వే స్టేషన్ లో జీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ తనిఖీలలో దర్భంగా ఎక్స్ప్రెస్ లో అక్రమంగా తరలిస్తున్నటువంటి మైనర్లను గుర్తించి ఈ రెస్క్యూ టీం అంతా వీరందరినీ గుర్తించినటువంటి పరిస్థితి. 4 దళారులను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిని విచారిస్తున్నారు. అసలు ఎక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్తా ఉన్నారు, ఎప్పటి నుంచి ఈ కొనసాగుతుందంటూ కూడా విచారించినటువంటి పరిస్థితి. బీహార్ నుండి సికింద్రాబాద్ కోసం మైనర్లను పనికి కోసం తరలిస్తున్నట్టుగా గుర్తించారు. దళారులు కూడా పోలీసులకు అదే చెప్పినటువంటి పరిస్థితి. ఈ బాలల సంరక్షణ కేంద్రంకు వీరందరినీ తరలించినటువంటి పరిస్థితి. అయితే ఇటీవల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కాజిపేట ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సమన్వయ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కాజిపేట మీదుగా హైదరాబాద్, న్యూఢిల్లీ వెళ్లే ట్రైన్లో అక్రమంగా తరలించే బాలలను గుర్తించాలని వివిధ శాఖల స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ నిర్ణయాన్ని తీసుకున్న సందర్భంగా ఈ దర్భంగా ఎక్స్ప్రెస్ లో తనిఖీలు నిర్వహించారు. 34 మంది బాల కార్మికులను గుర్తించినటువంటి పరిస్థితి. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎం సంజీవరావు ఆధ్వర్యంలో కూడా రైల్వే పోలీస్ ఇన్స్పెక్టర్ ఎం రామ్మూర్తి, ఆర్పీఎఫ్ బృందం, బచ్పన్ బచావో ఆందోళన మరియు జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ లైన్ 109 బృందం కూడా కాజిపేట నుంచి బల్లర్షకు వెళ్తున్న వివిధ ట్రైన్లలో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగానే ఇవాళ 34 మంది బాలలను వివిధ పరిశ్రమలు పనిచేయడానికి తీసుకెళ్తున్నటువంటి వారందరినీ గుర్తించి కాజిపేట రైల్వే స్టేషన్ లో ఈ పిల్లలను నిలిపేసి వారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల మేరకు స్థానిక బాలల సంరక్షణ కేంద్రానికి తరలించినట్టు రైల్వే ప్రొటెక్షన్ ఇన్స్పెక్టర్ సంజీవరావు తెలిసిన పరిస్థితి. సంబంధిత పిల్లల వివరాలు కనుక్కొని అసలు సదరు సంబంధించిన యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వివరాలు సేకరిస్తున్నాము. ఈ పిల్లలు 34 మంది ఎవరున్నారు, వారి స్వగ్రామం కూడా వారి తల్లిదండ్రులకు పిలిపించి వివరాలు సేకరించిన తర్వాత వారికి అప్పగిస్తాం. అప్పటి వరకు తాత్కాలికంగా ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సంబంధించిన వసతి అందులో ఉంచుతామంటూ కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. వీరంతా కూడా 18 సంవత్సరాల లోపు పిల్లలే ఉన్నారు. ఈ 34 మందిని కూడా చైల్డ్ వెల్ఫేర్ సంబంధించిన వసతి గృహానికి తరలించాము. ఇంకా అసలు ఎప్పటి నుంచి ఈ మైనర్ల తరలింపు ప్రక్రియ పని కోసం జరుగుతుంది. బీహార్ నుండి సికింద్రాబాద్ కు తీసుకెళ్లే క్రమంలో ఇవాళ మైనర్లను గుర్తించారు. ఇంకా ఇట్లాంటి ప్రక్రియ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ఎప్పటికప్పుడు కాజిపేట రైల్వే స్టేషన్ కావచ్చు, వరంగల్ రైల్వే స్టేషన్ లో కూడా రైల్వే పోలీసులు అధికారులంతా కూడా తనిఖీలు నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.